నేషనల్ హైవే 163 నుండి మన ఉనికిచెర్ల వరకు, అంటే మన బ్రిడ్జ్ కానించి ఉనికిచెర్ల వరకు కొంతమేర కూడా వాళ్ళు ల్యాండ్స్ తీసుకొని డెవలప్ చేయడం జరిగింది. కొంతమేర వాళ్ళు 4 లైన్ రోడ్ వేసుకున్నారు. అయితే ఆ 4 లైన్ రోడ్ నుంచి ఉనికిచెర్ల వరకు కూడా 4 లైన్ రోడ్ వేయాలి. ఎందుకంటే ఇది కూడా మున్సిపాలిటీలోకి వచ్చింది కాబట్టి ఆ 4 లైన్ యొక్క బెనిఫిట్ ఉనికిచెర్ల గ్రామానికి కూడా దక్కాలి అని నేను అధికారులకు అనేక సందర్భాలలో కూడా వాళ్ళకు ప్రత్యేకంగా అనేక సందర్భాలలో విన్నవించుకోవడం జరిగింది. ఇప్పుడు జీడబ్ల్యూఎంసీ తరఫున మనకు ఈ రోడ్డు వైడెన్ చేయడానికి 2 కోట్ల రూపాయలు మంజూరు అయింది. టెండర్ కూడా అయింది. ఈరోజు మనం దాన్ని శంకుస్థాపన చేసుకున్నాం. ఎక్కడ వరకైతే కూడా 4 లేన్ల రోడ్డు వేస్తుందో అక్కడి నుంచి మన ఊళ్ళో జంక్షన్ వరకు ఆ ఐమాస్ లైట్ ఉన్న వరకు కూడా తిరిగి 4 లైన్ రోడ్డు వేసే విధంగా మధ్యలో డివైడర్ పెట్టి సెంట్రల్ లైటింగ్ కూడా పెట్టే విధంగా నేను ఇప్పుడే ఈ గారికి కూడా చెప్పాను. అవసరం అనుకుంటే మీరు మీ ఎస్టిమేట్స్ను మార్చండి, మీ డిజైన్స్ను మార్చండి, సైడ్ డ్రైన్ కూడా పెట్టండి. అక్కడి నుంచి ఇక్కడి వరకు 4 లేన్ పెట్టి డివైడర్ పెట్టి సైడ్ డ్రైన్ పెట్టి సెంట్రల్ లైటింగ్కు అవసరమైన ఎస్టిమేట్ కూడా మీరు చేయండి. అవసరం అనుకుంటే ఉనికిచెర్లకు ఇంకొక 1 కోటి రూపాయలైనా నేను ఇస్తాను. కాకపోతే బ్రహ్మాండంగా అక్కడి నుంచి ఇక్కడి వరకు 4 లైన్ ఉండాలి, సెంట్రల్ లైటింగ్ కూడా ఉంటే గ్రామస్తులకు ఉపయోగపడుతుందని కూడా చెప్పాను. అది కూడా వారు చేయబోతున్నారు. ఉనికిచెర్ల గ్రామంలో చిన్న చిన్న గల్లీలు 6 అడుగులు 4 అడుగులు 8 అడుగులు ఉన్న గల్లీలన్నింటినీ కూడా సీసీ రోడ్లు చేయాలని చెప్పి 1150 మీటర్లకు గాను 2 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే మీ గ్రామానికి 5 కోట్ల రూపాయల నిధులు అదనంగా తీసుకొచ్చి ఇవాళ శంకుస్థాపనలు చేయడం జరుగుతున్నది అని చెప్పి కూడా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఆనాడు కడియం శ్రీయర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పని జరిగింది. ఇప్పుడు మళ్ళీ కడియం శ్రీయర్ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాతనే మీ గ్రామంలో పని జరుగుతున్నదనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. నేను మీ అందరినీ కోరేది ఒకటే, పని చేసేవారు ఎవరు, పని చేయని వారు ఎవరు, అవకాశం వచ్చినప్పుడు నిజాయితీగా ఉండేవారు ఎవరు, అవినీతికి పాల్పడేవారు ఎవరు, ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించేవారు ఎవరో మీరు గమనించాలి. వాళ్ళకే మీ మద్దతు ఉండాలి, వాళ్ళకే మీ సహకారం ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా కోరుకుంటూ, ఈనాడు ప్రభుత్వం యొక్క పనితీరు ఉన్నది. ఆరోపణలు చేసేవాళ్ళు చాలా చేస్తుంటారు. అవకాశం వచ్చినప్పుడు పని చేయని వాళ్ళు, అవకాశం వచ్చినప్పుడు జల్సాలకు పాల్పడేవాళ్ళు, అవకాశం వచ్చినప్పుడు ప్రజలను మోసం చేసేవాళ్ళు, ప్రజల యొక్క చిల్లర పనులతోని చిలిపి చేష్టలతోని నియోజకవర్గ ప్రజల పరువు తీసిన వాళ్ళు చాలా మాట్లాడుతూ ఉంటారు. అవి పట్టించుకోవద్దు. అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు కావాలి. పేర్లు పిలిచిన వాళ్ళే రావాలి, అందరికి వస్తాయి. తర్వాత టేకుమట్ల వెంకటమ్మ,